ఒక్కసారి ఫోటో ఆగురు బయటికి రమ్మని ప్రోగ్రాం గాను ఈరోజు నెల్లూరులో 16వ డివిజన్లో మొదలుపెట్టాం. నిన్న కూడా 16వ డివిజన్లో చేయడం జరిగింది. ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. వాళ్ళు ఏది మాట్లాడినా డెవలప్మెంట్ వేసి మాట్లాడుతున్నాకే మాట్లాడటం లేదు. ఇక్కడ వేసిన రోడ్స్ కానీ ఇక్కడ చేసిన పార్కులు కానీ అయితే వాళ్ళు ఒకటే అంటున్నారు, ఆ మిగిలిపోయిన ఆ డ్రైనేజ్ పనులు 15% మిగిలిపోయినాయి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ 15% మిగిలిపోయింది. ఈ పనులన్నీ పూర్తి చేయండి, వచ్చేది మీ గవర్నమెంటే, ఈ పనులన్నీ పూర్తి చేయండి అని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, అవన్నీ కంప్లీట్ చేస్తుంది. ఎందుకంటే మిగిలిపోయిన వాళ్ళు 15%, పెద్ద పనులే 10-15%. అది చేసేస్తే అండర్గ్రౌండ్ పూర్తి అయిపోతే దోమలు లేని నగరం అవుతుంది నెల్లూరు సిటీ. డ్రింకింగ్ వాటర్ కానీ చేస్తే ఇబ్బంది లేకుండా మనకు వాటరు 27 కిలోమీటర్స్ లైన్ వేస్తాం సంగం బ్యారేజ్ నుంచి. అక్కడ 365 రోజులు పుష్కలంగా నీళ్లు ఉంటాయి. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా వాటర్ సమ్మర్ అయినా ఎటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. మరొక విషయం అంటే ఈ ఓటర్స్ వెరిఫికేషన్ దాదాపు అధికారులు చేస్తున్నారు. అంటే అధికారులు అంటే కమిషనర్ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, వాళ్ళందరూ బిఎల్ఓల ద్వారా చేయిస్తున్నారు. దానికి మా బిఎల్ఓలు పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. బూత్ లెవెల్ ఏజెంట్స్, బిఎల్ఎస్ అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్, మా బూత్ లెవెల్ ఏజెంట్స్ 248 బూతులు ఉన్నాయి. 248 బూతుల్లో 248 మంది బిఎల్ఏలు ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున 248 బిఎల్ఓలు ఉన్నారు. బిఎల్ఏలు ఇది కూడా అఫీషియల్ ఇచ్చారు. అఫీషియల్ అంటే వాళ్ళకేమి పవర్స్ ఉండవు, వాళ్ళకి కేవలం సపోర్ట్ చేయటమే బిఎల్ఓలకి. ఆ విధంగా వీళ్ళు డోర్ టు డోర్ తిరిగి బిఎల్ఓలకు ఇస్తున్నారు. ప్రతి బిఎల్ఓకి సుమారుగా యావరేజ్న 275 ఇళ్ళు, సుమారుగా కొందరు 300 ఉండొచ్చు, 250 ఉండొచ్చు, 200 ఉండొచ్చు. కానీ ఇన్ని రోజుల నుంచి దాదాపు సంవత్సరం పైన నుంచి రిగరస్గా చేస్తున్నా ఇంకా తప్పులు తడకలు ఉండటం చాలా బాధాకరం. నేనైతే మా యొక్క కార్యకర్తలకు 1000 మందికి రోజు ఆల్టర్నేట్ డే టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాను, మనకొక్క దొంగొట్టొద్దు, వేరే పార్టీలు ఎవరికి కూడా దొంగొట్టు ఉండటానికి లేదు. మనకొక్కటొద్దు, వేరే పార్టీలకు ఎవరికి ఉండటానికి లేదు. నిష్పక్షపాతంగా చేయనని టెలికాన్ఫరెన్స్లో చెప్తున్నాను. కానీ ఫైనల్ లిస్ట్ అని మొన్న వచ్చింది. దాంట్లో నిన్న ఫిల్టర్ చేస్తే, కంప్యూటర్ సాఫ్ట్వేర్ పెట్టి ఫిల్టర్ చేస్తే 2262 డబులింగ్స్ ఉన్నాయి. 2262 నిజంగా అసలు బిఎల్ఓకి 275 ఇళ్ళు. 275 ఇళ్ళు అంటే 2 రోజులు అయిపోద్ది. నేను నిన్నొక్కరోజు 290 ఇళ్ళు తిరిగా. నిన్నొక్కరోజు 290 ఇళ్ళు తిరిగాను. సంవత్సరం నుంచి చేస్తూ 270 ఇళ్ళు సరాసరి చేయలేకపోతున్నారంటే ఇది కేవలం రాజకీయ ప్రమేయం. రాజకీయ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రోద్బలంతో వాళ్ళు దొంగోట్లు ఇస్తున్నారు. నేను అందరూ బిఎల్ఓలకు చెప్తున్నాను, మీరు చిన్న చిన్న ఉద్యోగస్తులు, మీరు ఇబ్బంది పడద్దు. నేను ఖచ్చితంగా ఈ నెల 15వ తేదీకి డెత్స్ కానీ, షిఫ్టింగ్లు కానీ ఇవన్నీ ఐడెంటిఫై చేయిస్తున్నా. నిన్న ఇచ్చినట్టే లిస్టు 15వ తేదీ కలెక్టర్కి, కమిషనర్కి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేస్తా.